హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో నేను డుండిగల్ మరియు డుండిగల్ పరిసర ప్రాంతాల్లో ప్రెజెంట్ రియల్ ఎస్టేట్ ఎట్లా ఉంది? అప్‌కమింగ్ టైమ్స్‌లో రియల్ ఎస్టేట్ గ్రోత్ ఏ విధంగా ఉండబోతుంది? అనే కాన్సెప్ట్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మనం మెయిన్‌గా 3 ఫ్యాక్టర్స్ గురించి డిస్కషన్ చేయొచ్చండి. ఒకటొచ్చేసి డుండిగల్ నుంచి హైదరాబాద్‌లోని మెయిన్ లొకేషన్స్‌కి ఎంత డిస్టెన్స్ ఉంది? రెండోదొచ్చేసి ఈ ప్రెమిసెస్‌లో పాపులేషన్ గ్రోత్ ఏ విధంగా ఉంది? మూడోది ప్రెజెంట్ ఇక్కడ ఎటువంటి డెవలప్‌మెంట్స్ ఉన్నాయి? ఫ్యూచర్‌లో ఎటువంటి డెవలప్‌మెంట్స్ ఇక్కడ రావచ్చు? అనే సబ్ టాపిక్స్ గురించి మనం మాట్లాడుకుందాము. ముందుగా మనం డుండిగల్ ఎక్కడ ఉందని చూస్తే, డుండిగల్ అనేది ఓఆర్ఆర్ ఎగ్జిట్ 5 దగ్గర ఉంటుందండి. ఈ ఎగ్జిట్ 5కి రైట్ సైడ్ నుండే ఈ పార్ట్ అంతా కూడా మనం డుండిగల్ అని అనుకోవచ్చు. మనం ఇప్పుడు డుండిగల్ నుంచి వేరే ప్లేసెస్‌కి ఎంత డిస్టెన్స్ ఉంది అనే టాపిక్ గురించి చూద్దాము. మనకి మియాపూర్ నుంచి కూడా డుండిగల్‌ని అప్రోచ్ అవ్వచ్చండి. కూకట్పల్లి, బాల్‌నగర్, సికింద్రాబాద్ ఇటువంటి మెయిన్ ప్లేసెస్ నుంచి కూడా మనం డుండిగల్‌ని అప్రోచ్ అవ్వచ్చు. ఎగ్జిట్ 3 నుంచి షామీర్పేట ఎగ్జిట్ నుంచి కూడా మనం కనెక్ట్ అవ్వచ్చు. ఇప్పుడు డిస్టెన్స్ చూసుకుంటే మియాపూర్ నుంచి అప్రాక్సిమేట్‌గా 16 కిలోమీటర్లు ఉంటుందండి డుండిగల్‌కి. మియాపూర్ క్రాస్ రోడ్స్ నుంచి మనం డీమార్ట్ మీదుగా బాచ్పల్లి వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్ కట్ అయితే మల్లంపేట త్రూ ఓఆర్ఆర్ చేరుకున్న తర్వాత డుండిగల్‌కి అప్రోచ్ అవ్వచ్చు. లేదు అంటే స్ట్రైట్‌గా వెళ్ళిపోతే గండి మైసమ్మ వస్తుందండి. గండి మైసమ్మ మీదుగా కూడా మనం డుండిగల్‌ని అప్రోచ్ అవ్వచ్చు. ఇదొచ్చేసి ఒక వే అండి. రెండో వే వచ్చేసి కూకట్పల్లి మీదుగా వెళ్ళొచ్చు. కూకట్పల్లి నుంచి మనం నిజాంపేట నుంచి బాచుపల్లి క్రాస్ రోడ్స్ రీచ్ అయిన తర్వాత గండి మైసమ్మ త్రూ వెళ్ళొచ్చండి. లేదు అంటే కూకట్పల్లి నుంచి ప్రగతి నగర్ వెళ్ళిన తర్వాత ఇక్కడ హమారా దావాకి ముందు మనం బాచుపల్లి క్రాస్ రోడ్స్ దాటిన తర్వాత ఒక రోడ్డు వస్తుంది. ఈ రోడ్ నుంచి గండి మైసమ్మకి రీచ్ అయిన తర్వాత గండి మైసమ్మ నుంచి డుండిగల్‌కి వెళ్ళొచ్చు. ఇది రెండో దారండి. మూడోది వచ్చేసి బాల్‌నగర్ నుంచి కూడా మనం గండి మైసమ్మకి వచ్చి డుండిగల్‌ని అప్రోచ్ అవ్వచ్చు. ఫోర్త్ వచ్చేసి సికింద్రాబాద్ నుంచి మనం కొంపల్లి మీదుగా కూడా కొండ్లకోయ ఎగ్జిట్ వచ్చిన తర్వాత లెఫ్ట్ నుంచి వెళ్ళి డుండిగల్‌కి రావచ్చండి. లేదు అంటే ఇక్కడ ముందే మనం ఇక్కడ కట్ అయిపోవచ్చు. ఇట్లా వచ్చి కూడా డుండిగల్‌కి మనం వెళ్ళొచ్చండి. ఇవి వచ్చి మనం కనెక్టింగ్ ప్లాట్‌ఫామ్స్ గురించి చూసాము. హైటెక్ సిటీ కూడా అప్రాక్సిమేట్‌గా 22 కిలోమీటర్స్‌కి మనం రీచ్ అవ్వచ్చండి. కూకట్పల్లి వచ్చిన తర్వాత హైటెక్ సిటీ దగ్గరే కాబట్టి ఎవరైనా ఐటీ ఎంప్లాయీస్ ఎవరైనా ఉన్నా కూడా ఇక్కడ లివింగ్ ఉండడానికి కానీ, ఇన్వెస్ట్‌మెంట్ కింద గానీ చూడొచ్చు ఒక ఆప్షన్ కింద. ఇప్పుడు నేను పాపులేషన్ గ్రోత్ ఎలా ఉంది ఈ లొకేషన్‌లో, ఈ లొకేషన్ సరౌండింగ్స్‌లో అనే కాన్సెప్ట్ గురించి చెప్తాను. మనం ముందుగా మియాపూర్ చూస్తే మనం మియాపూర్ నుంచి అక్కడ కనెక్టివిటీ ఉందని చెప్పాం కదా! ఇక్కడ క్రాస్ రోడ్స్ నుంచి మనం బయలుదేరుతున్నప్పుడు మీరు రోడ్డుకి 2 వైపులా గమనించండి. కంప్లీట్‌గా ఆక్యుపై అయింది. కొన్ని ల్యాండ్స్ కాకుండా రిమైనింగ్ అంతా కూడా అప్ టు బాచుపల్లి దాకా ఫిల్ అయిందండి. బాచుపల్లి నుంచి మీరు లెఫ్ట్ ఎళ్తే మల్లంపేట దగ్గర కూడా మీరు లెఫ్ట్, రైట్ గమనిస్తే ఫుల్లుగా పాపులేషన్ ఉంది. డెన్సిటీ కూడా చాలా ఎక్కువ ఉంది. మీరు గమనించొచ్చు. మల్లంపేట ఓఆర్ దాటినప్పటికీ కూడా మీరిక్కడ గమనిస్తే కొంచెం ప్రాంతం అంతా కూడా ఫిల్ అయిపోయింది పాపులేషన్‌తో. అంటే విల్లా ప్రాజెక్ట్స్ వచ్చాయి, అపార్ట్మెంట్స్ కడుతున్నారు. ఇలాగా. ఈ మల్లంపేట ఓఆర్ఆర్ దాటిన తర్వాత మనకి బవరాంపేట స్టాప్ వస్తుంది. ఇదంతా బవరాంపేట కిందకి వస్తుందండి. ఇక్కడ కూడా మీరు గమనిస్తే విల్లా ప్రాజెక్ట్స్ వచ్చేసాయి. ఇదొచ్చేసి ఓక్ రిడ్జ్ స్కూల్ అండి. ఇంటర్నేషనల్ స్కూలు. ఇక్కడ చూడొచ్చు మీరు. అంటే పాపులేషన్ అనేది మియాపూర్ నుంచి మల్లంపేట దాకా అంటే ఏదైతే డిస్టెన్స్ ఉందో ఆ డిస్టెన్స్‌లో ఒక 60% డిస్టెన్స్‌కి రీచ్ అయ్యింది. చాలా డెన్సిటీ మీరు గమనించొచ్చు ఇక్కడ. ఈ డెన్సిటీ. ఇదే కాకుండా బవరాంపేట దాకా కూడా మీరు ప్రీమియం లొకాలిటీస్ అంటే విల్లాసే వచ్చేసాయి డైరెక్ట్‌గా. ఇండివిడ్యువల్‌గా ఎవరు కట్టలేదు. మోస్ట్‌లీ విల్లా ప్రాజెక్ట్సే. ఇంక నెక్స్ట్ ఏమైనా వచ్చినా కూడా ఇక్కడ మీరు గమనించొచ్చు. ఇలాంటి ప్లేసెస్‌లో కూడా విల్లా ప్రాజెక్ట్స్ రావచ్చు. లేదా ఓపెన్ ప్లాట్స్‌గా గానీ, అపార్ట్మెంట్స్‌గా గానీ ఏదైనా కన్వర్ట్ చేయొచ్చు. కాబట్టి అప్రాక్సిమేట్‌గా డుండిగల్ దాకా కూడా పాపులేషన్ అనేది స్ట్రాంగ్‌గా డెవలప్ అయింది. మియాపూర్ క్రాస్ రోడ్స్ నుంచి. మీరిక్కడ చూడొచ్చు మొత్తం. రెండోది ఇంకా కూకట్పల్లి గురించి చూసుకున్నా కూడా కూకట్పల్లి దగ్గర కూడా పాపులేషన్ డెన్సిటీ ఎంత ఉందో మీకు తెలుసు. ప్రగతి నగర్ త్రూ బాచుపల్లి దాటిన తర్వాత దాకా మొత్తం ఫిల్ అయిపోయింది. ఆ తర్వాత కొద్ది గ్యాప్ తీసుకొని గండి మైసమ్మ వచ్చిన తర్వాతే మనకు డుండిగల్ ఉంటుంది కాబట్టి మియాపూర్ నుంచి మల్లంపేట ఈ లొకేషన్స్‌లో ఇట్లా ట్రావెల్ చేసే వాళ్ళు ఎవరైనా సరే ఇక్కడ ఏదైనా మంచి ఆప్షన్ ఉంటే తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు.
కూకట్పల్లి పరిసర ప్రాంతాల నుంచి ఇటు తిరిగే వాళ్ళు ఎవరైనా ఉన్నా, ఇక్కడ జాబ్ చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా వీళ్ళు కూడా ఇంట్రెస్ట్ చూపించవచ్చు. సెంట్రల్ హైదరాబాద్ ఏదైతే ఈ సికింద్రాబాదు, బాలనగరు ఇవి ఏవైతే ఉన్నాయో ఈ ఉప్పల్ ఈ ఏరియా నుంచి కూడా ఇటు వస్తూ ఉంటారు. ఇటు సైడ్ నార్త్ వైపున ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ పెడదాం అనుకుంటే ఈ డుండిగల్ పరిసర ప్రాంతాలు ఏవైతే ఎగ్జిట్ 4 ఇది 6 ఉందండి. కొండలకోయ ఐటీ పార్క్ వస్తుందని ఉంది కదా. ఇవి ఏవైతే ఉన్నాయో వాటి దగ్గర పెట్టడానికి అవకాశం ఉంది. హైటెక్ సిటీ ఏదైతే ఐటీ ఫర్మ్స్ ఉన్న లొకేషన్ ఇక్కడ ఉందో ఈ లొకేషన్ కూడా అప్రాక్సిమేట్గా 20 కిలోమీటర్స్కి ఇక్కడ మనం రీచ్ అవ్వచ్చు. కాబట్టి వాళ్ళు కూడా ఒకసారి ఒక ఆప్షన్ కింద ఒక ఫస్ట్ ఆప్షన్ కింద ఇక్కడ కొల్లూరులో కానీ తెల్లాపూర్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఇంకో ఆప్షన్ కింద ఇక్కడ తీసుకోవచ్చు. మనం ఇప్పుడు దాకా పాపులేషన్ డెన్సిటీ గురించి చూసాం కదండి. ఇప్పుడు నేను డెవలప్మెంట్స్ ఏమున్నాయి ఇక్కడ అనే కాన్సెప్ట్ గురించి చెప్తాను. డుండిగల్కి పక్కనే ఇక్కడ ఈ ఫార్మా కంపెనీస్ ఉన్నాయండి. ఇక్కడ ఫిక్స్డ్ ఎంప్లాయ్మెంట్ ఉంది. ఒకవేళ ఫ్యూచర్లో ఈ ఫార్మా కంపెనీస్ అన్నీ కూడా ఫార్మా సిటీలోకి ట్రాన్స్ఫర్ అయితే ఈ ప్లేస్లో వేరే ఫర్మ్స్ ఏమైనా రావచ్చు. ప్రస్తుతానికైతే ఇక్కడ ఎంప్లాయ్మెంట్ ఉంది ఫార్మా ఫర్మ్స్ త్రూ. ఇక్కడ వచ్చేసి ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కాలేజ్ ఉందండి, మీరు ఇక్కడ చూడొచ్చు. డుండిగల్ ఓవర్ ఎగ్జిట్ పక్కనే ఉంటుంది. ఇక్కడ వచ్చేసి ఎయిర్ ఫోర్స్ అకాడమీ డుండిగల్ ఉంది, మీరు ఇక్కడ గమనించవచ్చు. గండి మైసమ్మకి బిఫోరే టెక్ మహీంద్రా కంపెనీ వాళ్ళది ఒక క్యాంపస్ ఇక్కడ ఉందండి. ఇక్కడ యూనివర్సిటీ ఉంది, ఇక్కడ సాఫ్ట్వేర్ సంబంధించిన ఎస్టాబ్లిష్మెంట్ కూడా ఉంది. ఇవన్నీ కాకుండా ఫ్యూచర్లో కొండ్లకోయ ఐటీ కంపెనీ ఏదైతే ఉందో ఐటీ పార్కు ఈ ఎగ్జిట్ 5కి పక్కనే ఉన్న ఎగ్జిట్ 6 ఏదైతే ఉందో ఇక్కడ 2 ఏళ్ల క్రితమే శంకుస్థాపన చేశారు ఐటీ పార్క్. ఈ కంపెనీయే కాకుండా డుండిగల్ నుంచి కొండ్లకోయకి మధ్యన కొంచెం టీఎస్ఐఐసి ఇండస్ట్రియల్ ల్యాండ్ ఏదైతే ఉందో 400 ఎకర్స్ 400 ఎకర్స్ 2 పార్ట్స్గా ఉందండి. ఒకటి బయట ఉంటుంది, ఒకటి లోపల ఉంటుంది. ఆ ల్యాండ్లో కూడా ఐటీ కంపెనీలు తీసుకొచ్చే ప్రపోజల్ అయితే ఉంది. ఇప్పుడు ఇక్కడ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఉండే ఏరియాలో కొంచెం ల్యాండ్ సరిగ్గా లేదు కాబట్టి ఫ్యూచర్ టైమ్స్లో నార్త్ హైదరాబాద్లో డెవలప్మెంట్ చేద్దామనే ఉద్దేశంతో గవర్నమెంట్ ఉంది కాబట్టి 2 ఇయర్స్ బిఫోర్ ఇక్కడ ఐటీ ఫర్మ్స్ తీసుకొద్దామని చెప్పి ఒక కంపెనీ అయితే తీసుకొచ్చారు. ఫ్యూచర్లో కూడా ఖచ్చితంగా ఈ నార్త్ జోన్లో ఐటీ ఫర్మ్స్ వచ్చే అవకాశాలు చాలా వరకు ఉన్నాయండి. ఇప్పుడు నేను బిఫోర్ చెప్పిన ఏదైతే పాపులేషన్ గ్రోత్ ఈ చుట్టుపక్కలకి వచ్చిందని చెప్పాను కదా, వీటికి తోడు ఈ అప్కమింగ్ డెవలప్మెంట్స్లో కొన్ని ఐటీ కంపెనీస్ రావడం కానీ ఇంకా ఏవైనా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసేవి కానీ వస్తే యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుంది. ఇక్కడ ఇవి రాకపోయినా కూడా పాపులేషన్ అనేది ఎట్లా ట్రాన్స్ఫర్ అవుతుందో నేను 2 లొకేషన్స్ చూపించానండి. ఇప్పుడు నేను ఎగ్జిట్ 3 నుంచి కూడా మీకు చూపిస్తాను. మీరు ఇక్కడ చూడండి. ఓఆర్ఆర్కిను ఈ పటాన్ చెరువు ఈ రోడ్డు చందనగర్ కనెక్ట్ అయ్యే రోడ్డుకి మధ్యన ఫిల్ అయిపోయింది ల్యాండ్. చెరువులు కొన్ని ఏవైనా కొన్ని స్థలాలు తప్ప మిగతా అంతా కూడా ఫిల్ అయిపోయింది, మీరు ఇక్కడ గమనించవచ్చు. కొద్దిగా ఎగ్జిట్ 4 దగ్గర కొద్దిగా గ్యాప్ వచ్చినా మళ్ళీ ఇక్కడ బొల్లారం దగ్గర నుంచి బోవరంపేట దాకా అంటే అప్రాక్సిమేట్గా డుండిగల్ దాకా కూడా ఈ ఓఆర్ఆర్ 3 నుంచి ఓఆర్ఆర్ 5 వరకు కూడా నివాసిత ప్రాంతాలు డెవలప్ అవుతూనే వస్తున్నాయి. వీటికి డెవలప్మెంట్స్తో సంబంధం అయితే లేదు. పాపులేషన్ ఏదైతే పెరుగుతూ వచ్చింది ఇక్కడ దాకా వచ్చారు కాబట్టి పాపులేషను ఇప్పుడు ఏంటి ఈ లోపల ల్యాండ్ బ్యాంక్ లేకపోవడం వల్లే కదా ఇప్పుడు ఇంద్రేషన్ దగ్గర కానీ రామేశ్వర బండ దగ్గర వడకపల్లి దగ్గర విల్లా ప్రాజెక్ట్స్ వచ్చేసాయి. ఓఆర్ఆర్ లోపల ఇంకా ల్యాండ్ బ్యాంక్ ఉండి ఉంటే ఈ బయటకు అనేది వచ్చేవి కాదు ఈ ప్రాజెక్ట్స్. ఈ ప్రాబ్లం ల్యాండ్ బ్యాంక్ ప్రాబ్లం వచ్చింది కాబట్టి ఇప్పుడు ఎవరైనా విల్లా ప్రాజెక్ట్ కొందాం అనుకుంటే వాళ్ళు పటాన్ చెరువు సరౌండింగ్లో ఇటు ఓఆర్ఆర్ అవతలే చూస్తున్నారు. ఎట్ ది సేమ్ టైం మనకి ఇప్పుడు దాకా ఓఆర్ఆర్ లోపల గండి మైసమ్మ దగ్గర ఈ కొంపల్లి పరిసర ప్రాంతాల్లో విల్లా ప్రాజెక్ట్స్ వచ్చాయి బోవరంపేట దగ్గర. ఇప్పుడు ఏంటంటే ల్యాండ్ ప్రాబ్లమ్స్ ఏమైనా తక్కువ ఉండడం వల్ల కానీ లేదా రేట్లు ఎక్కువ ఉన్నాయనే కారణాల వల్ల ఈ ఓఆర్ఆర్ తర్వాత విల్లా ప్రాజెక్ట్స్ కానీ ఓపెన్ ప్లాట్ వెంచర్స్ కానీ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. ఇవి కాకుండా కొండ్లకోయ ఎగ్జిట్ తర్వాత మనకి మేడ్చల్ ఉందండి. మీరు మేడ్చల్ని క్లియర్గా చూస్తే ఓఆర్ఆర్ తర్వాత చాలా డిస్టెన్స్లో ఏం లేదు, ఆల్మోస్ట్ కనెక్ట్ అయిపోయింది ఓఆర్ఆర్కిను ఈ మేడ్చల్కి. ఆల్మోస్ట్ మీరు మొత్తం చెక్ చేసుకున్నా కూడా మోస్ట్లీ ఇల్లు ఏదైనా కమర్షియల్ మొత్తం వచ్చేసాయి. మేడ్చల్ చూసుకుంటే మీకు లెఫ్ట్ రైట్ చాలా డెన్సిటీగా డెవలప్ అయ్యింది. ఇక్కడ మేడ్చల్ రైల్వే లైన్ దాటిన తర్వాత గిర్మాపూరు రిలాపూర్ దాకా కూడా
ఈ మేడ్చల్ అనేది కొద్దిగా అంటే మేడ్చల్‌లో ఇక్కడ కొందాం అనుకునే వాళ్ళు రేట్ ఎక్కువ ఉన్నప్పుడు ఇటు పక్కకు రావడం ఎట్లయితే జరుగుతుందో అట్లా రావడం వల్ల ఇక్కడ దాకా వచ్చింది. ఈ రిలాపూర్ అనేది ఆల్మోస్ట్ డుండిగల్ నుంచి పక్కనే ఉంది. అంటే డుండిగల్ ఎగ్జిట్ 5 నుంచి కొండలకోయ ఎగ్జిట్ 6 మధ్యలో ఆల్మోస్ట్ ఈ లైన్ కూడా పటాన్చెరు, ఇంద్రేశం దగ్గర నుంచి ఎగ్జిట్ 4, ఎగ్జిట్ 5 దాకా ఎట్లయితే డెవలప్ అవుతూ వస్తుందో ఫ్యూచర్‌లో ఒక 1-2 ఇయర్స్‌లో ఈ ల్యాండ్ బ్యాంక్‌లో కూడా వెంచర్స్ అనేవి ఆక్యుపై అయిపోతాయి. ఎలాగంటే ఇక్కడ మేడ్చల్ దాటిన తర్వాత మీరు గమనించొచ్చు ఇలా వెంచర్స్ వేసేసారు. మేడ్చల్ ఇటు పక్కన ఇలాగా. ప్రస్తుతానికి అన్ని ఎక్కువ ప్రాజెక్ట్స్ లేకపోయినా కూడా ఈ 2 ఇయర్స్‌లో మొత్తం వెంచర్స్ రూపంలో లేదా అప్‌కమింగ్ విల్లా ప్రాజెక్ట్స్ రూపంలో ఫిల్ అవుతుంది. అప్పటి నుంచి 2 ఇయర్స్‌లో కన్స్ట్రక్షన్ కూడా కంప్లీట్ అవ్వచ్చు. కాబట్టి ఇప్పుడు ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ పెడదాం అనుకుంటే తక్కువలో వస్తే మీకు బెటర్ డీల్ వస్తే మీరు తీసుకోవచ్చు. ఇవే కాకుండా శామీర్పేట పరిసర ప్రాంతాల్లో ఈ లేక్ పరిసర ప్రాంతాల్లో ఎంటర్టైన్మెంట్ జోన్ క్రియేట్ చేద్దామని గవర్నమెంట్ ఉంది. అది కూడా వస్తే ఈ 2 ఎగ్జిట్స్‌కి 5కి 6 కూడా అడ్వాంటేజ్ అవుతుంది. నేను ఇప్పుడు రైట్ సైడ్ చెప్పానండి. లెఫ్ట్ సైడ్‌న ఎగ్జిట్ 4 దగ్గర మెడికల్ డివైజెస్ పార్క్ ఉందండి. మెడికల్ డివైస్ పార్క్ ఇది. మెడికల్ డివైస్ పార్క్ వల్ల కూడా మనకి ఎంప్లాయ్మెంట్ వస్తుంది. ఆబ్వియస్లీ ఇక్కడ పనిచేసే వాళ్ళు డుండిగల్ నుంచి, కొంపల నుంచి వచ్చేవాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా ఇటు నుంచే వస్తారు కాబట్టి ఆబ్వియస్లీ మీరు హైదరాబాద్లో ఉండే డిఫరెంట్ లొకేషన్స్ వస్తున్నప్పుడు ఖచ్చితంగా డుండిగల్ ఎగ్జిట్ని దాటే వెళ్లాల్సి వస్తుంది కాబట్టి ఏ రోజుకైనా సరే ఇక్కడ గ్రోత్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. కొన్ని మేజర్ డెవలప్మెంట్స్ కనుక ఇక్కడ వస్తే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న అడ్వాంటేజెస్కి యాడ్ అయితే అవుతుంది. ఇదండి డెవలప్మెంట్స్ గురించి. మీరు ఇక్కడ దాకా చూశారు అంటే ఇన్ఫర్మేషన్ నచ్చినట్టే కాబట్టి ఈ వీడియోని లైక్ చేయొచ్చు. ఎవరైనా ఈ ప్రెమిసెస్లో ఇన్వెస్ట్మెంట్ పెడదాం అనుకుంటుంటే మీ ఫ్రెండ్స్ వాళ్ళకి ఈ వీడియోని మీరు షేర్ చేయండి. ఇక్కడ ఎవరైనా తీసుకుందాము ఒక బెస్ట్ ఆప్షన్ ఓపెన్ ప్లాట్ కానీ విల్లా కానీ తీసుకుందాం అనుకుంటే మీరు నా నెంబర్కి కాల్ చేయొచ్చు. మీ ప్రాజెక్ట్ ఏదైనా ప్రమోట్ చేసుకోవాలనుకున్నా కూడా మా ఛానల్లో ప్రమోట్ చేస్తాం. మీరు కనెక్ట్ అవ్వచ్చండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.